కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతుందన్నారు మంత్రి సీతక్క. కొత్తగూడెంలోని చెర్లా మండలంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. 2 పంటలకి సాగునీరు అందించుటకు మోడికుంట ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఎందుకంటే పాపం పొద్దున 12 గంటలకు వచ్చి ఉంటారు, 11 గంటలకు. మేము కూడా ములుగులో 8 గంటల నుంచి మొదలు పెట్టినాం యాత్ర. ఎక్కడ భోజనాలు ఇంకా చేయలేదు. ఇది అయిపోయినాక పోయి భోజనం డిన్నర్ ఒకటేసారి చేస్తాం. మరి యొక్క కార్యక్రమానికి అశేషంగా తరలి వచ్చిన ఇందిరమ్మ లబ్ధిదారులకు అందరికీ కూడా, హౌసింగ్ లబ్ధిదారుల అక్కలకు, తమ్ముళ్లకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా సోదరుడు గౌరవ మీ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారికి, గౌరవ మన ఎంపీ బలరాం నాయక్ గారికి, అదేవిధంగా హౌసింగ్ ఎంపీడీఓ, ఎంఆర్ఓ హౌసింగ్, అదేవిధంగా జిల్లా పరిషత్ అధికారులు, సిఓ గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి ఆర్టీఓ గారు, ఇతర పిల్లలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా అక్కలకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి వచ్చిన ఇల్లులు తొందరగా కట్టుకోండి. ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా నాకు కూడా చాలా బాధ అనిపించేది. అటు మా కళ్ళైనా కొన్ని పెంటలు, అక్కడక్కడ పెంటలు ఇల్లులు ఉండేది, కానీ ఇక్కడ తాటి కమ్మలు, ఎక్కువ గుడిసెలు కనబడేటి. అరే వీళ్ళందరినీ నిజంగా పాపం మనం ఇల్లులు కట్టియాలని అనేక సార్లు మరి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతాన్ని మరి పర్యటించిన ములుగు కానీ, అక్కడ భద్రాచలం దాకా కానీ, పినుపాక కానీ పాదయాత్రల సందర్భంగా వారు కూడా కొన్ని ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఖచ్చితంగా మేము ఐటీడీఏలకు అదనంగా ఇల్లులు ఇవ్వాలని చెప్పడంతో మరి ములుగు 1500, భద్రాచలం కొద్దిగా చిన్నది కాబట్టి 1000, అక్కడ జనాభాను బట్టి ఆ రకంగా అదనంగా అందరికీ 3500 ఇస్తే మన ట్రైబల్ ఏరియాలలో, ట్రైబల్ కాన్స్టిట్యున్సీలకు అదనంగా ఇల్లులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి పొంగులేటి సీనన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మా అక్కలకు అందరికి ఒకటే చెప్తా ఉన్నా,